పవన్ వీరాభిమాని పొనుగంటి నిరంజన్ చనిపోవడం అందరినీ కలిసివేసింది. ఎందుకంటే నెల రోజుల కిందటే ఆయన అంటే జూన్ 18 లాస్ట్ మంత్ 18వ తారీఖు ఆయన వెళ్లి కలవటం, ధైర్యం చెప్పడం ఇదంతా జరిగింది. అతను ఎందుకు చనిపోయారనేది మెయిన్‌గా అంటే డీఎండీ అనే వ్యాధితో జన్యు సంబంధిత వ్యాధితో అంటే పుట్టుకతో వచ్చినటువంటి వ్యాధితో బాధపడుతున్నారు. ఆహ్, 17 సంవత్సరాలు పుట్టి 17 సంవత్సరాలైనా సరే చూడటానికి చిన్న పిల్లాడిలాగా ఒక 5, 6 సంవత్సరాల పిల్లగాడిలాగా కనిపిస్తూ ఉంటాడు. సో, అసలు డీఎండీ అంటే ఏంటి? నిజంగా అది అంత ప్రమాదకరమా? ప్రతిసారి ఆ నిరంజన్ విషయం వచ్చినప్పుడల్లా ఆ జబ్బు పేరు తెలుసుకుంటున్నాం గానీ, అసలు జబ్బు వెనక ఏంటి అంత ప్రమాదకరమా? అది ఎందుకొస్తుంది? ఏంటి? ఎలా వస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దాని ప్రభావం ఏంటి? ఇవన్నీ కూడా చాలా మందికి తెలీదు. జస్ట్ మీకు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, ఆ వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాం గాబట్టి, మనం ముందు ఆ విజువల్ చూపిస్తూ ఉన్నాం. ఎందుకు ఇవి చూపిస్తున్నాం అంటే, డీఎండీ వచ్చిన ఆ వ్యాధితో బాధపడుతున్నటువంటి నిరంజన్ ఎలా ఉన్నాడు ఏంటి? యాక్చువల్‌గా 17 సంవత్సరాల వయస్సు. కానీ ఇప్పటికి కూడా చిన్న పిల్లలాగా 4, 5 సంవత్సరాల పిల్లలాగా ఉంటారు. వీళ్ళిద్దరు పేరెంట్సు. సరే జన్యు సంబంధిత వ్యాధితో పుట్టాడు. అప్పటినుంచి వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు. కొన్ని రోజులకి అర్థమైపోయింది వాళ్ళకి. ఇంకా అంటే 4, 5 సంవత్సరాలకి అర్థమైనట్టు ఉంది. ఇదేదో సీరియస్ డిసీజ్ అని. కానీ ఏం చేస్తాం అది జన్యు సంబంధిత వ్యాధి కాబట్టి అంత ఈజీగా క్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఎంత ఖర్చు పెట్టినా సరే అవ్వదు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ ఎకనామికల్ పాసిబిలిటీ కూడా అంతేం లేదు. కానీ అయినప్పటికి కూడా అది చాలా సివియర్ అంటే చాలా సివియర్. ఎందుకంటే అంగవైకల్యం లక్షణాలు ఎక్కువగా ఉండటం కావచ్చు, కండరాలు బలహీనపడి సత్తువ కోల్పోవడం కావచ్చు, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా డీఎండీలో ఉంటాయని విన్నాం. అసలు డీఎండీ అంటే ఏంటి? ఏందనేది తెలుసుకుందాం ఇప్పుడు. ఇది ఆ రోజు జూన్ 18వ తారీఖు హనుమకొండలోని హనుమాన్ నగర్‌కి వెళ్ళి ఆ ఇంట్లో నిరంజన్ ఎవరైతే అభిమాని ఉన్నాడో ఆయన ఇంటికి వెళ్ళి పవన్ కళ్యాణ్‌ని పరామర్శించడం, వాళ్ళ పేరెంట్సు వాళ్ళ అమ్మమ్మో ఎవరై ఉంటారు. పక్కన మనం ఫోటోస్ కూడా చూడొచ్చు. పవన్ కళ్యాణ్ వీరాభిమాని కాబట్టి ఆ ఫోటోస్ కూడా అంటే చాలా ధైర్యం చెప్పి ఒక భరోసా నింపాడు. చాలా దగ్గరకొచ్చి జనరల్‌గా అటువంటి పెద్ద స్టారు వచ్చి రావడం, కలవడం అనేది జరగదు కాబట్టి ఇది ఓ చిన్నారి ఆఖరి కోరికలో భాగంగా తెలుసుకొని ఆయన వచ్చి కలవడం పెద్ద విషయమే. భరోసా కూడా కల్పించారు. కుటుంబానికి అండగా ఉంటారని ఒక హామీ కూడా ఇచ్చారు. కొంతమంది ఫ్యాన్స్ కావచ్చు, కొంతమంది పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఇంటికి వెళ్లి కొంత మద్దతు కూడా తెలిపారు. సరే డీఎండీ గురించి మాట్లాడదాం. డీఎండీ అంటే ఏంటి? సార్ వాట్ ఈస్ డీఎండీ? ఆ పిల్లోడు నిరంజన్ ఎవరైతే బాధపడుతూ ఉన్నాడో 17 సంవత్సరాలుగా పుట్టినప్పటి నుంచి కూడా పుట్టిన తర్వాత మేబీ కొన్ని 2 సంవత్సరాలకి అది కనిపించినట్టుగా ఉంది. దాన్ని నిర్ధారించినట్టుగా ఉన్నారు. డీఎండీ అంటే ఏంటంటే డుచెన్నే మస్క్యులర్ డిస్ట్రోఫీ. అంటే దాన్ని మామూలుగా శాస్త్రీయంగా సైన్స్ పరంగా దానికి పెట్టిన పేరు, ఆ వ్యాధి పేరు డీఎండీ. ఇది ఏం చేస్తది అంటే ఇది కండరాలను క్రమంగా బలహీనపరిచే ఒక వంశపారంపర్య జన్యు వ్యాధి. అంటే జెనెటికల్‌గా వచ్చేటువంటి వ్యాధి. దాని ఎఫెక్ట్ మొత్తం కూడా ఎక్కువగా కండరాల మీద ఉంటుందంట. అంటే కండరాలు బలహీనం అయిపోవటం దాని ప్రధాన లక్షణంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. డీఎండీలో డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ శరీరం తగినంతగా తయారు చేసుకోలేదు. ఈ ప్రోటీన్ యాక్చువల్‌గా శరీరంలో అవసరం. మనిషి బాడీకి అవసరము డీఎండీలో. ఈ డిస్ట్రోఫిన్ అనే ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని శరీరం తయారు చేసుకోలేదు. ఈ జబ్బు బారిన పడితే ఆ ప్రోటీన్‌ని మనం ఆ బాడీ తయారు చేసుకోలేదు. సో, అందువల్ల దీని ఎఫెక్టు అంటే సరిపడా తగినంత ఎనఫ్ తగినంతగా తయారు చేసుకోలేదు. అదొక రీజన్. అదొక మెయిన్ ఇష్యూ. ఈ ప్రోటీన్ లేకపోవటం వల్ల ఏమొస్తాయనంటే, ఈ ప్రోటీన్ లేకపోవడం వల్ల కండరాలు, కణాలు దెబ్బతింటూ కాలక్రమేణా బలహీనం అవుతూ ఉంటాం. అంటే బాడీలో ఉన్నటువంటి కండరాలు చాలా కండరాలు ఉంటాయి కాబట్టి, అవన్నీ కూడా డే బై డే బలహీనమవుతూ ఏమంటాం కాలక్రమేణా బలహీనమైపోతూ దెబ్బతింటూ ఉంటాయి. కణాలు మొత్తం కూడా దెబ్బతింటూ ఉంటాయి. ఈ వ్యాధి ఎక్కువగా అబ్బాయిల్లో కనిపిస్తుందంట. అంటే మేల్ చిల్డ్రన్‌లోనే కనిపిస్తదనేది అంటే సైన్స్ వాళ్ళు చేసిన ఈ డీఎండీ వ్యాధి పట్ల శాస్త్రవేత్తలు చేసింది కావచ్చు, డాక్టర్లు కనుగొన్నది మాత్రం ఎక్కువగా అబ్బాయిల్లో ఎక్కువ కనిపిస్తుందంట. అమ్మాయిలకి తక్కువ. సాధారణంగా 2-5 సంవత్సరాల వయసులో లక్షణాలు ప్రారంభమవుతాయి. ఈ లక్షణాలు ఇవన్నీ కూడా దాన్ని వస్తే ఎఫెక్టు. ఆ డీఎండీ అనే రోగం వ్యాధిని బారిన పడితే వచ్చేటువంటి ఇబ్బందులు ఇదంటే ఎప్పుడు ప్రారంభమవుతాయి? యాక్చువల్‌గా మామూలుగా 2-5 సంవత్సరాల వయసులో ఈ లక్షణాలు మొదలవుతాయంట. డీఎండీకి జనరల్‌గా ఏం జరుగుతూ ఉంటుంది? కండరాల బలహీనపడటం కావచ్చు, లేదంటే కొంత అంగవైకల్యం చెందినట్టుగా ఆర్గాన్స్ మారిపోవడం కావచ్చు. అంటే లోపల ఆర్గాన్స్ కావచ్చు, బయట ఆర్గాన్స్ కావచ్చు. 2 కూడా కొంచెం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌గా మారే అవకాశం కనిపిస్తుంది. ఆ లక్షణాలు 2-5 సంవత్సరాల వయసులో కనిపిస్తూ ఉంటాయంట. జన్యుపరంగా సంక్రమించే వ్యాధంట. జెనెటికల్‌గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తల్లి నుంచి వస్తుందనేది ఒక పరిశోధన చెప్తుంది. తల్లి నుంచి
ఆ బిడ్డకి మగబిడ్డకి వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఒక స్టడీ చెప్తూ ఉంది. సో, ఇవి డీఎండీగా క్లుప్తంగా డీఎండీ అంటే ఏంటి అనేది దాని లక్షణాలు ఏంటనేది ఇంకోటి చూద్దాం. డీఎండీ ప్రభావాలేంటి? వన్స్ దాంతో అటాక్ అయ్యి ఉంటే వచ్చే ప్రభావం ఎటువంటి మనిషిలో ఎటువంటి ప్రభావాలు చూపిస్తుందనే దాని మీద వన్ బై వన్ అంటే వ్యాధి పెరుగుతున్న కొద్దీ నడవటం, పరిగెత్తడం కష్టమవుతుంది. అందుకే ఆ నిరంజన్ ఆ విధంగా నడిచే పరిస్థితి లేకుండా కేవలం మంచానికో లేదా కుర్చీకో పరిమితమైన పరిస్థితి మనం చూసాం. అది చాలా కష్టతరంగా అంటే నడవలేడు, పరిగెత్తలేడు. నడవనే లేని వ్యక్తి ఇంక పరిగెత్తాడు. సో, అదొకటి. తరచుగా పడిపోవటం జరుగుతుంది. అంటే ఇక మేబీ కాళ్ళలో గాని సత్తువు లేకపోతే ఏమైంది జనరల్‌గా పడిపోతూ ఉంటాం కదా! ఫోర్స్ గాని మన కాళ్ళలో బలం లేకపోతే పడిపోతుంది కాబట్టి అది జరిగే అవకాశం ఉంది. మెట్లు ఎక్కడం చాలా కష్టం. మామూలు వ్యక్తులు మెట్లు ఎక్కడమే చాలా కష్టం. సో, ఇటువంటి వ్యాధిని బారిపడ్డోళ్ళు వాళ్ళు ఆబ్వియస్‌గా కొంత అన్నీ కూడా కండరాలు, ఎముకలు కూడా వీక్ అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి మెట్లు ఎక్కడం చాలా కష్టం. నేలపై నుంచి లేవడానికి చేతులతో తొడలను ఆసరాగా చేసుకొని తీసుకోవడం కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ లైక్ కింద నుంచి కింద ఉన్నట్లయితే మనం లెగవడానికి చేతులను ఆసరా చేసుకోవాలి. అట్లా కొంచెం మనం పైకి లేవటంలా ఆ తొడలు పైకి అట్లా లేపి తర్వాత చిన్నగా లేసే పరిస్థితి కనిపిస్తూ ఉందనమాట. ఆ లక్షణంలో భాగంగా ఆ డీఎండీ ఎఫెక్ట్ వల్ల వచ్చే ప్రభావంలో ఇదొకటి. కాళ్ళ కండరాలు పెద్దగా కనిపించినా అవి బలంగా ఉండవు. బయటికైతే కండరాలు బాగానే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఈ కాఫ్ గానీ, ఈ షిన్ గానీ ఇవన్నీ కూడా బయటికి మామూలుగానే కనిపించినా సరే బలంగా ఉండవు. అవి వీక్‌గా పైకి ఫర్ లుక్ సేక్ మాత్రం అవి బావుంటాయి గానీ మొత్తం వీక్డ్‌గా ఉంటాయి. మొత్తం వీక్‌గా ఉంటాయి అవన్నీ కూడా అని చెప్తూ ఉన్నారు. వయసు పెరిగే కొద్దీ నడవలేని పరిస్థితి. అది ఆల్రెడీ మనం ఇక్కడ మెన్షన్ చేసాం. వయసు పెరిగే కొద్దీ హి కెనాట్ వాక్ అనమాట. తరువాత గుండె కండరాలు, శ్వాసకు సహాయపడే కండరాలపై కూడా ప్రభావం ఉంటుంది. అంటే ఈ ఓన్లీ జస్ట్ కాళ్ళకి, చేతులకి మాత్రం పరిమితం కాదు. గుండె కండరాలు, శ్వాసకి అంటే మనం ఊపిరి తీసుకుంటాం కదా! ఆ కండరాలపై కూడా ఈ డీఎండీ వ్యాధిన పడ్డ వ్యక్తికి ఆ ప్రభావం కూడా ఖచ్చితంగా ఉంటుందంట. సో, ఇవి మెయిన్ ప్రధాన ప్రభావం. వన్స్ దీంతో అటాక్ అయితే ఈ జన్యుపర సంబంధిత వ్యాధితో అటాక్ అయితే గనుక ఈ ప్రభావాలు మొత్తం కనిపిస్తూ ఉంటాయి. డీఎండీ వ్యాధిని పడితే ఇప్పుడు నిరంజన్ పడి చనిపోయాడు అన్‌ఫార్చునేట్‌గా. డీఎండీకి చికిత్స ఏంటి? నిజానికి ప్రస్తుతం డీఎండీకి పూర్తిగా నయం చేసే చికిత్స ఏమి లేదట. అంటే ఇదంతా వైద్యులు చెప్పినటువంటి పరిభాషలో మనకున్నటువంటి సమాచారం మేరకు మనం అందిస్తూ ఉన్నాం. అయితే సరైన చికిత్సతో వ్యాధి పురోగతిని కొంతవరకు నెమ్మదించవచ్చు. సరైన చికిత్స అంటే అది కొన్ని రూల్స్ కొన్ని ఉంటాయి. కొన్ని క్రైటీరియా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అటువంటి ఫాలో అవుతే కొంత ఆ వ్యాధి ఇంపాక్ట్‌ని పురోగతిని అంటే పెరగకుండా కొంత నెమ్మదింపజేయొచ్చు. అంటే ఓన్లీ అది అసలు కంప్లీట్‌గా దాన్ని మనం డెసిమేట్ చేయలేము. కానీ కొద్దిగా తగ్గించే అవకాశం అయితే ఉంటుందంట. ఇది కొన్ని సర్టెన్ రూల్స్ కొన్ని ఫాలో అవుతే. జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. అంటే ఓకే. అలా చేయటం వల్ల కొంతవరకు అంటే ఒక వెరీ టిపికల్ పొజిషన్ నుంచి టిపికల్ నుంచి కొంచెం బెటర్ దానికి వచ్చే అవకాశం చేయొచ్చట. సో, మనం ఎలా అంటే ఇందాక మనం అనుకున్నాం కదా! కొన్ని పాటిస్తే కొంతమేరకు నెమ్మదిపరుచుకోవచ్చు. దాని ఎఫెక్ట్‌ని, పురోగతిని అంటే ఆ డీఎండీ ఇంపాక్ట్‌ని పెరగకుండా తగ్గించుకోవచ్చు అని ఏదైతే మనం విన్నామో, దానికి సంబంధించి ఉపశమనం ఎలా అంటే స్టెరాయిడ్ మందులు కొన్ని వాడాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ అంటే బాడీ దాన్ని కండరాలు కొంచెం మూవ్‌మెంట్ ఉండేలాగా ఫిజియోథెరపీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. శ్వాస సంబంధిత సహాయక చికిత్స మన రెస్పిరేషన్ సంబంధించి కూడా కొంత మనం ట్రీట్మెంట్ తీసుకుంటే కొద్దిగా మెరుగుపడవచ్చు. గుండె ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం. అంటే ఎప్పటికప్పుడు హార్ట్ మెయిన్ ఆర్గాన్ కాబట్టి దాని యొక్క ఈ డీఎండీతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ గుండె ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉందంట. ఆ డీఎండీ పొనుగంటి నిరంజన్ ఎవరైతే పవన్ వీరాభిమాని చనిపోయారో ఆ డీఎండీ వ్యాధి వస్తే దాని బారిన పడితే జన్యు సంబంధిత పుట్టుకతోనే అది వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దాని వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, ఇంపాక్ట్స్ ఏంటి, ఎప్పుడు మొదలవుతాయి, దాని ఏ ఆర్గాన్స్ మీద ఇబ్బంది చూపిస్తుంది, దాని ప్రభావం ఎలా ఉంటుందనే దాని మీద చెప్పడం కోసం ఒక ఐడియా కోసం మాత్రమే చెప్పాము. అన్‌ఫార్చునేట్‌గా నిరంజన్ చనిపోవడం అది చాలా తక్కువ ఏజ్ 17 సంవత్సరాలే. చిన్న పిల్లల్లాగా అనిపిస్తాడు. కానీ ఆ వ్యాధి లక్షణమే అది. మనిషిని కళావిహీనం చేసి అంటే అంటే మనిషి రూపురేఖలన్నీ కూడా మార్చేలాగా ఉండే దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే మనం 17 తారీఖు అంటే ఎంత మహాగణి నెల రోజులు కూడా కాలేదు. నెల రోజుల క్రితం చూడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఆ మనిషి లేడు అని అంటేనే నమ్మలేని పరిస్థితి. ఎంత జోవియల్‌గా ఉన్నాడు. అఫ్‌కోర్స్ అతను నడవలేడు.
బట్ యాక్టివ్‌గా ఉన్నాడు, కనిపిస్తున్నాడు. మనిషితో బాగా మాట్లాడుతున్నాడు. ప్రతిదానికి ప్రతి సమాధానం చెప్తున్న సమాధానం అంటే అడుగుతున్న ప్రశ్నకి సమాచారం ఇస్తున్నాడు. ఆన్సర్ ఇస్తున్నాడు. తనకేం కావాలో కూడా చెప్తూ ఉన్నాడు. కానీ నెల రోజుల గ్యాప్‌లోనే అది ఎంత ఇంపాక్ట్‌ఫుల్ చూపించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఏ స్థాయిలో ఆ శరీరం మొత్తాన్ని గూడా చాలా అంటే చాలా బలహీనపరిచి చివరికి ప్రాణాలు తీసేంత వరకెళ్ళింది. సో, చాలా తక్కువ కేసులలో ఎంతకో మంది లక్షల్లో ఒకళ్ళకి వచ్చే అవకాశం అయితే ఇది ఉంటుందంట. అటువంటి డీఎండీ నుంచి అతను నిరంజన్ లేకుండా పోయాడు. సో, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అండ్ అంతకుమించి మనం ఏం చేయలేము. ఎందుకంటే, ఆ కుటుంబ సభ్యులకి కొంత ధైర్యం, భరోసా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కొంత హామీ ఇచ్చారు కాబట్టి, సో, దే లుక్ ఆఫ్టర్ హిమ్. అంటే ఆ పార్టీ క్యాడర్ కావచ్చు, అభిమానులు కావచ్చు, కొంతవరకు ఆ కుటుంబానికి అండగా ఉండే అవకాశం అయితే ఉంది. సో, ఇది డీఎండీ గురించి ఆ నిరంజన్ సంబంధించినటువంటి ఏదైతే దేని నుంచి ఎదుర్కొని చివరికి ప్రాణాలు వదులుకున్నాడనే అంశం కోసం, దాని గురించి ఒక వివరణ ఇవ్వడం కోసమే క్లియర్ కట్‌గా చెప్పా.